హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మా పాప సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఊరు వచ్చాము. ఇక్కడ అన్నీ వీడియో తీసాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి మీరు కూడా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇదేంటంటే సంక్రాంతి పండుగ రోజు పెద్దలకి పేరు చెప్పి పంతులు గారికి స్వయం పాకదానం ఇస్తామన్నమాట. ఇదంతా ఏంటంటే మా అన్నయ్యగారు బాబు చేత చేయిస్తారు. ముందు 12 అరిటాకులు వేసి అరిటాకుల మీద బియ్యం వేసి తర్వాత కాయకూరలు పప్పులు అంటే మన స్తోమతకి తగ్గ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా పంతులు గారికి స్వయం పాకదానం ఇవ్వచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మెంబర్స్ కూడా అరిటాకుల మీద బియ్యం ఇది వెయ్యాలన్నమాట. నేను పాప కూడా అక్కడే ఉన్నామని చెప్పేసి మా పాప చేత కూడా వేయించారు. నెక్స్ట్ నేను కూడా వేసాను. అది అయిపోయిన తర్వాత ఏంటంటే మా అన్నయ్య గారు బాబు చేత పూజ చేయించి ఆ పూజ అంతా అయిపోయాక ఒక్కొక్కరు ఏంటంటే అరిటాకుల్లో ఉన్న స్వయం పాకదానం ఏంటంటే పంతులు గారికి స్వయం పాకదానం ఇస్తామన్నమాట. అయిపోయిన తర్వాత అంటే అన్నయ్య గారు బాబు చేత పూజ చేయించి పూజ అంతా ఫినిష్ అయ్యాక అప్పుడు ఒక్కొక్కరు అరిటాకులో ఉన్నవి పంతులు గారికి స్వయం పాకదానం చేస్తాం. పూజ అంతా అయిపోయింది. బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. నాకు ఇష్టమైన ప్లేసు బ్యాక్ సైడ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చెప్పాను ఆల్రెడీ, చాలా బాగుంటుంది అక్కడ ప్లేస్ ఏరియా.
ఈ సాంగ్స్ అన్నీ ఏంటంటే గుడిలోని ఇక్కడ ఈ దేవతమ్మ గుడి దగ్గర పెట్టారనమాట పాటలు. ఈ పాటలు ప్రకారంగానే వీళ్ళు డాన్స్ వేస్తున్నారనమాట. చాలా డాన్సెస్ వేసారు, చాలా బాగున్నాయి కూడా. నేను అసలు వదిలి వెళ్ళబుద్దే లేదు, చూస్తూనే ఉన్నాను. ఫుల్గా రికార్డ్ చేశాను కానీ అన్నీ కట్ చేసేసాను. ఎందుకంటే మరీ అంటే మేడ మీద నుంచి తీసాను కదా, మరీ అంత క్లారిటీగా అంత అనిపించలేదు. అయినా సరే బాగున్నాయి కదా అని కొద్దిగా వీడియో పెట్టాను. దేవతమ్మ గుడి చూశారు కదా. కనుమ రోజు అయితే ఇంకా బాగా చేస్తారు చూసా, ముగ్గులతోనే చాలా బాగా పెట్టారు ముగ్గులు. అవి కనుమ రోజు ఉండుంటే ఇంకా బాగుండేది, నేను మిస్ అయ్యాను. కోలాటం దగ్గర నుంచి ముగ్గుల పోటీ దగ్గరికి వస్తాను నేను ఊర్లోకి. ఇది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు పెట్టారు, పెద్దవాళ్ళు పెట్టారు. చిన్న పిల్లలు పెట్టిన వాళ్ళకి అందరికీ పార్టిసిపేటింగ్ గిఫ్ట్స్ ఇచ్చారు. పెద్ద వాళ్ళు ఎవరైతే బాగా పెట్టారో వాళ్ళకి మటుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్రైజెస్ ఇచ్చారు. చాలా బాగా పెట్టారు. చిన్నపిల్లలైనా సరే వాళ్ళ టాలెంట్ వాళ్ళది, పెద్దవాళ్ళదే. చాలా బాగా చేశారు. మా పాప నేను వెళ్ళాము, చూసి ఎంజాయ్ చేసామన్నమాట. అందరూ పెట్టారు, కాకపోతే కొందరు ఇంకా కలర్స్ ఫిల్ చేయలేదు. ఇందులో ఏంటంటే ఈ పోటీలో అందరూ కూడా కలర్స్ ఫిల్ చేయాలి, ముగ్గు కంప్లీట్ అవ్వాలి, అప్పుడే దానికి ప్రైజ్ ఇస్తారనమాట. ఇందులో ఏమైందంటే ఓ పాప పెట్టింది, చాలా బాగుంది, చుక్కల ముగ్గు అనమాట, బాగా పెట్టింది. కాకపోతే నాకు ఈ అన్నిటి మీద సంక్రాంతి కళ కనిపించలేదు ఈ చుక్కల ముగ్గు అవడం వల్ల. ఒక ఆవిడ పెట్టింది సంక్రాంతి అంటే అంతా అందులోనే ఉంది. ఎందుకంటే అందులోని చెరుకులు ఉన్నాయి, నెక్స్ట్ హరిదాస్ ఉన్నారు, నెక్స్ట్ పొంగిస్తున్నట్టు ఉంది,
చాలా బాగుంది ముగ్గు. మొత్తం సంక్రాంతి ముగ్గు అంటే అదే అన్నట్టు అనిపించింది. నేను కానీ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి అని అంటే ఫస్ట్ ఆవిడకే ఇచ్చేదాన్ని. అది కూడా కలర్స్ ఫుల్గా ఫిల్ చేయాలి ఇదిగో ఈ ముగ్గుకి అనమాట. ఇంకా కలర్స్ వేస్తున్నారు. కలర్స్ అన్నీ వేసేసి ఉంటే మరి దేనికే గిఫ్ట్ ఇవ్వాలి. మరి ఎవరికి వచ్చింది అనేది నేను లాస్ట్ వరకు కూడా ఉండలేదు. ఈ ముగ్గులన్నీ చూసి నేను వెంటనే బ్యాక్కి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కోలాటం దగ్గర ఏంటంటే ఇంకా వేపాకులతోని బిందులతోని డాన్స్ ఉందని చెప్పేసి బ్యాక్కి వెళ్ళిపోయాను. ఇది పాప ఏంటంటే ఈ ముగ్గు మీద దీపాలు కూడా అరేంజ్ చేసింది. నేను దీపాలు అవి పెట్టే వరకు ఉండలేదు. అయినా సరే ఈ ముగ్గు నచ్చింది నాకు. చాలా బాగా చేసింది అన్నమాట కలర్ఫుల్గా. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాములవారి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇంటికి వెళ్ళిపోతూ బ్యాక్ సైడ్ అలా తీశాను. ఒకరోజు ఎప్పుడైనా సరే ఈ టెంపుల్ ఒక్క దానికి కూడా వీడియో తీసి నేను పెడతాను. చూసారా ముగ్గుల పోటీ దగ్గర నుంచి నేను మళ్ళీ వచ్చి మేడ మీద నుంచి వీడియో తీస్తున్నాను. బిందులు డాన్స్ అనమాట ఇదంతా. చాలా బాగా చేశారు. ఎంజాయ్ చీకటి కూడా అయిపోయింది. పవర్ ఒకటి లేదు. సాంగ్స్ రావాలంటే ఈ పాటలన్నీ కూడా రికార్డ్ చేసి ఆ పాటల ద్వారానే వీళ్ళు డాన్స్ వేస్తున్నారు అనమాట. సేవ అనమాట. పక్కూరు నుంచి మునగపాక నుంచి తీసుకొచ్చారు. ఇది చాలా బాగా చేశారు. మా పాపకు చూపించాలి అన్న ఉద్దేశంతో రాత్రి 12 o'clock అయినా సరే తను నేను వచ్చి మా పాప నేను వెళ్ళి చూసి వచ్చాము. మా అమ్మనే రమ్మన్నాము, నీరసంగా ఉందని చెప్పి పడుకుంటే పాప నేను వెళ్ళి చూసాం అనమాట. ఇది మార్నింగ్ వరకు ఉంది. నెక్స్ట్ డే కనుమ అనమాట. మేము ఫుల్గా చూడలేదు, మధ్యలోనే వెళ్ళిపోయాము. అప్పటికే టైం 12 దాటిపోతుందని చెప్పి వెళ్ళిపోయాము. ఇంకా సుమధురప్పని స్వామికి దండం పెట్టుకొని ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయి పడుకుండిపోయాం. లేచి మళ్ళీ నెక్స్ట్ డే కనుమ కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఉండలేదు. కనుమ రోజు ఇంకా బాగుంటుంది. ఇక్కడ భోజనాలు అవి వంటలు వండుతారు. భోజనాలు అందరినీ పిలిచి భోజనాలు పెడతారు. ఆడపిల్లలందరూ వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తారు. అంత బాగుంటుందో. ఏంటంటే సుమధురప్పని స్వామి గురించి పాట పాడతారనమాట. ఇదంతా ఆ గది పట్టుకొని ఆడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. పాట అంతా సుమధురప్పని స్వామి గురించే ఉంటుంది. కాకపోతే మనకు అర్థం అవ్వదు వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు.
గంగిరెద్దు ఏంటంటే చాలా ఎత్తుగా ఉంది. దగ్గరికి వెళ్తే చాలు అలా బర్ర ఊపుతుంటే భయం వేసింది. అక్కడ ఒక బాబుని కొద్దిగా వీడియో తీయమంటే తను అలా తీశారనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదేంటంటే మా అమ్మ కనుమ రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ బొంబాయి మిఠాయి అనమాట. ఇప్పుడు వీటిని క్యాండీస్ అంటారు. మా చిన్నప్పుడు బొంబాయి మిఠాయి అనేవాళ్ళమే. అదేంటంటే వాచీలు తయారు చేసేవారు, కోడి పుంజని రకరకాల బొమ్మలు చేసేవారు. ఇందాక చూసారు కదా ఓ బాబుకి వాచ్ చేసి బుగ్గకి ఇలా అంటించారు. మా చిన్నప్పుడు అలాగే అంటించేవారు. వాచ్ చేసి చేతి పెట్టి బుగ్గ మీద పెట్టేవారు. అలా మా పాపకు చూపించాలని మా పాపకి ఇస్తే కోడిపుంజు తయారు చేయమన్నాము. కాకపోతే ఇతను ఏంటంటే ఏజ్ ఎక్కువైపోయింది కదా, కొద్దిగా కరెక్ట్గా చేయలేకపోయారు. ఇంకందుకని ఏంటంటే అంత సరిగ్గా రాలేదని అది చూపించలేదన్నమాట. మా వీడియో మటుకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి.